అంటే బ్రహ్మ వీధి లెక్క కనిపించింది నీళ్ళకు. ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, 24 గంటలు ఎక్కడ చూస్తే వీక్‌లో 2 టైమ్‌లు ధర్నాలు, కుండల ర్యాలీలు, బిందెల ర్యాలీలు ఇవన్నీ. మా ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క ప్లేస్‌లో అయినా పవర్‌కే గానీ, వాటర్‌కే గానీ ఎక్కడైనా చూసిర్రా? ఎవరికీ గానీ చిత్తశుద్ధి కావాలి. ఈ ప్రాంత ప్రజల కనీస అవసరాలు ఏముంటాయి? రెప్పపాటు కరెంటు పోనీయలేకపోయి మా నాయకుడు రెప్పపాటు ఏదైనా ఫీడర్‌తో అవి ఇవో ఏదైనా చేసి ఇది చేస్తే 5, 10 నిమిషాలు తప్ప ఏమి తిప్పలు పడ్డాడో, ఏం చేసిండో పబ్లిక్ అంతా అడిగారు. ఎట్లా తీసుకొస్తాడు పవర్ అని. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంటుండే, రాష్ట్రం విడిపోతే ఈ ఎలక్ట్రిక్ వైర్లు ఏవి ఉన్నాయో ఆ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్తుండే. మీరు లేరా ఈ రాష్ట్రంలో? ఈ నగరంలో మీరు లేరా? బట్టలు మీరు కరెంట్ తీగల మీద ఏసిర్రా? ఏసిర్రా? జరగలేదది. ఇదంతా డెవలప్ చేసుకుంటూ పోయినా ఉన్నారు. ప్రజలు మార్పిట కోరిందా? ఏమైంది? ఇవన్నీ మేము గూడా మా నాయకుడు గూడా ఊహించలేదు. లేకుంటే ఎన్నికల జమీకులాగా మాకు మాటలు రావా? మేము అబద్ధాలు చెప్పాలంటే? ఎన్ని వాగ్దానాలు చేయగలుగుతుంటిమి? మేము చెప్పలే ఉండేదే వాస్తవంగా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినాం. ఇక వాళ్ళు ఎన్ని వాగ్దానాలు